హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను ఈ వీడియోలో ఏం చూపిస్తానంటే, యాక్చువల్లీ నేనైతే మా హస్బెండ్ కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో చపాతీ చేస్తూ ఉన్నాను. సో చపాతీ పిండి ఎలా కలుపుకోవాలి అండ్ మనం ఎలా చేసుకుంటే మనకి మంచిగా పొరలు పొరలుగా వస్తాయి అండ్ చాలా మెత్తగా ఉంటాయి. ఈవెన్ మనం మార్నింగ్ బాక్స్ కట్టినా మన హస్బెండ్కైనా పిల్లలకైనా ఆఫ్టర్నూన్ లంచ్ తినే టైంకి అంతా కూడా చాలా మెత్తగా ఉంటాయి. సో డెఫినెట్గా మీకు కనుక కావాలంటే మాత్రం డెఫినెట్గా చూసేసేయండి వీడియో లాంగ్ వరకు. సో ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ చపాతీ పిండిని అయితే మేమైతే సపరేట్గా గోధుమలు తీసుకొని ఆడించి, అంటే కొంతసేపు ఒక 1-2 డేస్, అంటే ఒక 2 to 3 అవర్స్ అయినా ఎండలో ఎండబెట్టిన తర్వాత అప్పుడు మేమైతే ఇక్కడ మనకి దగ్గరలో ఉండే మిల్లులో పట్టించాము. సో పిండి అయితే సూపర్ క్వాలిటీగా ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. ఇలా మనం సపరేట్గా పిండి తీసుకొని పట్టించిన పిండి ముందు మనం తీసుకునే మల్టీగ్రెయిన్ అవి ఇవి అని బయట దొరుకుతూ ఉంటాయి కదా, బయట తీసుకునేవి అసలు ఇవేం పనికిరావు, నిజంగా అంత బాగుంటుంది. సో నేనైతే ఓన్లీ వాటర్తో మాత్రమే కలిపాను అండ్ లాస్ట్లో కొంచెం ఆయిల్ ఎలాగో వేస్తాం కదా, సో అంతే. మీరు ఎలాంటి పాలు కానీ పెరుగు కానీ, అంటే కొందరు పాలు లేదంటే కొంచెం పెరుగుతో వేస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే మనం అన్ని అవర్స్ ఉండాలి అంటే కొంచెం స్మెల్ డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. మీరు అది కూడా చాలా వరకు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో అవన్నీ ఏమీ లేకుండా జస్ట్ వాటర్తో కలిపిన మధ్యాహ్నం ఈవినింగ్ వరకు కూడా చాలా మెత్తగా ఉంటాయి అండ్ మనకి పొరలు పొరలుగా ఉండేసరికి చాలా 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 బాగుంటాయి. మనకు అప్పుడే తెలుస్తుంది కదా పొరలు పొరలుగా వస్తున్నాయంటే మనకి ఎంత నీట్గా వస్తేనే కదా, అంత మెత్తగా వస్తేనే కదా అంత బాగుంటుంది, అంతసేపు అయినా కూడా మెత్తగా ఉంటుంది. సో చాలా చాలా బాగుంటుంది. సో ఎలా చేయాలి ఏంటనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. నేనైతే మనం తీసుకున్న పిండిని కలిపేసుకున్న తర్వాత ఈజీగా ఒక 15 to 20 minutes పక్కన పెట్టేసేయాలి, అంటే కొంచెం సెట్ అవనివ్వాలి పిండి మెత్తగా అవ్వడానికి. సో అలా చేసిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటాం కదా, సో అలా చేసుకోవాలి. నాకు తెలిసి ఈ ప్రాసెస్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో తెలుసుకుంటారు కదా. నేనైతే ఇదే ఎక్కువ చేస్తూ ఉంటాను, అంటే ఇదే ప్రాసెస్లో. అండ్ ఇక్కడ మా బాబు వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే ఆయనకు పిండి కావాలి, అందుకోసం ఏదో ఒకటి చూపించి పిండి తీసుకొని వెళ్తాడు. సో పిండితో ఆడుకుంటూ ఉంటాడు. సో ఇలా మనం కొంచెం చిన్నగా చేసేసుకోవాలి ఫస్ట్ అయితే చపాతీ. సో చేసుకున్న తర్వాత మధ్యలో ఆయిల్తో కొంచెం ఇలా మనం ఒక చిన్నగా అలా రాసేసుకోవాలి ఆయిల్ని. సో మీ దగ్గర ఆయిల్ బ్రష్ ఉంటే కూడా ఓకే, బట్ బ్రష్ కంటే ఇలా స్పూన్ అయినా లేదంటే చేత్తో కూడా బాగా నీట్గా వచ్చేస్తుంది. సో దాని తర్వాత మనం సర్కిల్ లాగా చేసేసుకున్నాం కదా ఫస్ట్ అయితే. సో దాని తర్వాత దాన్ని ఒక హాఫ్కి మడిచేసి మధ్యలో కూడా కొంచెం ఆయిల్ పెట్టేసిన తర్వాత మనం ఇంకొక హాఫ్ కూడా మడిచేసేయాలి. అంటే మనకి సర్కిల్ని మళ్ళీ సెమీ సర్కిల్ చేస్తాం కదా, దాని తర్వాత మనకి ఒక ట్రయాంగిల్ షేప్ లాగా వచ్చేస్తుంది కదా. సో ఇలా వచ్చిన తర్వాత ఈ ఎడ్జెస్ అన్నీ ఉన్నాయి కదా, సో ఈ ఎడ్జెస్ అన్నిటిని కూడా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. అవేం ఓపెన్ ఉండొద్దు, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కోలాగా ఓపెన్ అవుతూ ఉంటుంది. సో దానికోసమని 2 sides కూడా, ఇక్కడ 2 sides అక్కడ 3 to 4 మనం ఒక ఫోల్డ్ చేస్తాం కాబట్టి అవన్నీ కూడా నీట్గా మలిచేసుకోవాలి. దాని తర్వాత లోపల ఆయిల్ ఉంటుంది కదా, అందుకే కొంచెం పైనుంచి ఇలా అనేసుకుంటున్నాను నేనైతే. సో ఇది కంప్లీట్గా ఆప్షన్, మీరు అలా అనుకున్నా ఓకే, అనుకోకపోయినా ఓకే, బట్ ఆ ఎడ్జెస్ అనేది డెఫినెట్గా క్లోజ్ చేస్తేనే బాగుంటుంది. సో అప్పుడే కదా మనకి లేయర్స్ అనేది వచ్చేది. సో ఇంకా మీకు నచ్చిన షేప్లో మీరు ఇంకా చపాతీ చేసేసుకోవడమే. సో మీకు ఇది అంటే మనం ఇలా కొంచెం ట్రయాంగిల్ షేప్లో మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇది డెఫినెట్గా ట్రయాంగిల్ షేప్లోనే మ్యాక్సిమం వస్తుంది. లేదు మాకు రౌండ్గానే కావాలంటే మీరు అప్పుడే పిండిని ఒత్తేసుకున్నప్పుడే మీరు రౌండ్గా చేసేసుకోవాలి ఫస్టే. సో అప్పుడైతేనే బాగా కరెక్ట్గా వస్తుంది. సో నేనైతే ఇక్కడ మొత్తం చేసేస్తా ఉన్నాను చపాతీ. మీరు ఇక్కడ చపాతీని మరీ ఓవర్ పల్చగా కూడా చేయాల్సిన అవసరం లేదు, మరీ ఓవర్ పల్చగా చేసినా కూడా మీకు అంత బాగా పొరలు పొరలుగా రాదు. ఇక్కడ ఇంకొక చపాతీ కూడా చేసి చూపిస్తున్నాను, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకి ఖచ్చితంగా లంచ్ బాక్స్ అయితే మ్యాక్సిమం పిల్లలకి అంటే కొంచెం త్వరగా, అంటే అన్నం తినేది ఇంకా చేత్తో తిన్నీకి రాదు అనే పిల్లలకి మాత్రం, చిన్న పిల్లలకి మనం చపాతీనే కదా ఎక్కువ ఈజీగా పెట్టేసేది. సో పిల్లలు మధ్యాహ్నం వరకు కూడా చాలా మెత్తగా ఉండడం వల్ల ఇష్టంగా తినేస్తారు. అండ్ ఆయిల్ మధ్యలో వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నిజంగా. అంటే మీరు కనుక కొంచెం డైట్ అలా కొంచెం డైట్లో ఉన్నారు, ఎక్కువ ఆయిల్ తినలేరు అని అనుకుంటే మాత్రం చాలా తక్కువ ఆయిల్ వేయండి. నేను కూడా ఇక్కడ చాలా తక్కువ వేసాను, మరి
మరీ ఎక్కువ ఏం వేయట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఆయిల్ వేస్తాము అండ్ కాల్చుకునేటప్పుడు డెఫినెట్గా ఆయిల్తోనే కదా కాల్చుకునేది. సో దానివల్ల ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తే మీరు ఏదైనా ఒకటి స్కిప్ చేసేసేయండి. ఇక్కడ ఆయిల్ పెట్టేసి మనం చపాతీ కాల్చుకునేటప్పుడు దాన్ని స్కిప్ చేసేస్తే నార్మల్గా మనము ఎలా చపాతీ కాల్ చేసుకుంటామో వితౌట్ ఆయిల్ అలా కాల్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇక్కడ నేనైతే ముందు ఎలా చేసామో సో సేమ్ దాన్ని కూడా సేమ్ అలాగే చేసేస్తా ఉన్నాను. సో చెప్పాను కదా, మీరు చేసిన తర్వాత కూడా మీకు ట్రయాంగిల్ షేప్ వద్దు, సర్కిల్ లాగా కావాలనుకుంటే ఇక్కడ మీరు సర్కిల్ లాగా కొంచెం అలా వేసుకుంటే ఇంకా నీట్గా చేసేసుకోవడమే. సో చాలా సింపుల్గా అయిపోతుంది. సో మీరు ఇంకోటి ఏంటంటే అలా మనం ఫోల్డ్ చేసుకొని మర్చుకొని మనం వేసుకుంటున్నాం కదా, అప్పుడు మధ్యలో మీరు పిండి మాత్రం అసలు తగలకుండా చూసుకోండి. ఎందుకంటే వన్స్ పిండి తగిలేసింది అనుకోండి గట్టిగా అయిపోతుంది చపాతీ, మెత్తగా అయితే అస్సలు ఉండదు. సో ఎంత బాగా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చపాతీ ఎంత బాగా కలుపుకున్నారు అండ్ చపాతీ ఎంత బాగా చేసుకున్నారది ఎంత ఇంపార్టెంటో కాల్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా కాల్చుతున్నారనే దాన్ని బట్టి కూడా మీ చపాతీ అనేది చాలా స్మూత్గా వస్తుంది. సో డెఫినెట్గా కాల్చుకునేటప్పుడు కూడా మీరు కరెక్ట్గా కాల్చుకుంటేనే, ఓవర్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవద్దు, ఓవర్ హై ఫ్లేమ్లో కూడా పెట్టేసుకోవద్దు. సో దగ్గరే ఉండి కాల్చుకుంటేనే మనకు మెత్తగా వచ్చేస్తుంది చపాతీ అనేది. సో ఇక్కడ నేను ఇంకా స్టవ్ ఆన్ చేసేసాను. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేశాను చపాతీది. నేనైతే దీంట్లో చపాతీ, దోశ, రోటీ ఏదైనా దీంట్లో చేస్తాను. ఐరన్ ప్యాన్ చాలా 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 బాగుంది. ఇది నేను ఒక 2 years బ్యాక్ ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చాలా మంచి క్వాలిటీ అండ్ చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చింది. నాకు తెలిసి ఒక 300 to 400లో వచ్చిండొచ్చేమో, మేబీ ఒకసారి మీరు అడిగితే లింక్ చూస్తాను ఇఫ్ మీకు కావాలి అంటే. సో మనం చపాతీ ప్యాన్ పెట్టేసినాక కొంచెం హీట్ అవనివ్వాలి, మరీ ఓవర్గా పొగలు వచ్చేంత వరకు కూడా ఉండాల్సిన అవసరం లేదు. సో మనం కొంచెం ఆయిల్ వేసి చపాతీ వేసిన తర్వాత ఇదంతా కూడా కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే అసలు కాల్చుకోవద్దు, ఎందుకంటే ఎక్కువసేపు ఉంచినా కూడా సరిగ్గా కాలదు. ఒకేసారి పెట్టేసినా కూడా త్వరగా మనకి గట్టిగా అయిపోతుంది. అంటే మనకి బ్యాక్ సైడ్ అంటే పైన సైడ్ కింద సైడ్ అంతా కూడా మొత్తం గట్టిగా అయిపోతుంది. సో స్మూత్గా రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకున్న తర్వాత మాత్రమే, అండ్ ఇక్కడ ఉండి మాత్రమే ఒకే సైడ్ ఎక్కువసేపు ఉంచకూడదు. సో ఒక సైడ్ కాల్చిన తర్వాత కొంచెం మనకు అప్పుడే తెలిసిపోతుంది కదా, కలర్ చేంజ్ అవుతుంది. ఇంకో సైడ్ తిప్పేసుకొని ఇలా కాల్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడైతేనే మెత్తగా వస్తుంది. అండ్ ఇది మనకి పొరలుగా ఉండడం వల్ల ఏంటంటే ఎంత బాగా పొంగుతుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ చపాతీ అనేది ఇది ఫస్ట్ చపాతీ. సో ఇది ఒకలా పొంగుతుంది. అంటే మనం అన్ని చపాతీలు ఒకే షేప్లో చేసినా అన్ని కూడా ఒకే రకంగా చేయలేం కదా. సో ఇది ఇంత బాగా పొంగుతుంది కొంచెం కొంచెంగా. బట్ నెక్స్ట్ మాత్రం భలే పొంగింది. సో డెఫినెట్గా చూడండి అది ఎంత బాగా వచ్చింది అనేది. సో ఇలా కాల్ చేసుకున్నాక నేను ఇంకా డైరెక్ట్ హాట్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను, అంటే కొంచెం మెత్తగా ఉంటుంది. సో మీరు ఇది కంపల్సరీ హాట్ బాక్స్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, బట్ అలా పెట్టుకుంటే మాత్రం చాలా మెత్తగా ఉంటుంది. అండ్ హాట్ బాక్స్లో పెట్టుకున్నప్పుడు కూడా కింద ఏదైనా పేపర్ అలా వేసేసుకుంటేనే బెటర్, ఎందుకంటే దాని నుంచి మనం హాట్ బాక్స్లో ఒక్కసారి వన్స్ మూత క్లోజ్ చేసినాక వాటర్ అనేది కొంచెం అలా మనకు చెమ్మలాగా వస్తుంది కదా. సో దానివల్ల కూడా వాటర్ అయిపోతుంది. సో డెఫినెట్గా కింద ఒక టిష్యూ పేపర్ లాంటిది పెట్టేసుకున్న తర్వాత మాత్రమే మనం చపాతీ వేసేసుకోవాలి. సో నెక్స్ట్ చపాతీ కాల్ చేస్తా ఉన్నాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా పొంగుతుందో కదా. సో ఇంత బాగా పొంగిందంటే మనకి లోపల పొరలుగా ఉంటేనే కదా అంత బాగా వచ్చేది. సో ఈ టిప్ అయితే డెఫినెట్గా మీరు ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తాయి చపాతీలు. అండ్ చాలా వరకు సాఫ్ట్గానే ఉంటాయి, అంటే మనకి చాలా అవర్స్ తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ మనం ఆయిల్ వేసి మధ్యలో వేసి చేసాం కదా, టేస్ట్ అయితే భలేగా ఉంటుంది నిజంగా. వేడివేడి చపాతీలు అయితే అప్పుడప్పుడు ఎన్ని తిన్నా మనకు
వద్దు అనకుండా ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను ఇంకా కాల్ చేశాను. సో సేమ్ ఇలాగే అన్ని చపాతీలు కూడా చేసుకొని కాల్ చేసుకున్నాను. చాలా చాలా బాగా వస్తాయి నిజంగా. సో ఇవి నేను హాట్ బాక్స్లో పెట్టేసాను చెప్పాను కదా. సో ఎలా ఉన్నాయని ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నాను. సో మీరైతే కింద డెఫినెట్గా టిష్యూ వేసుకోండి. నాకు అంటే నేను ఇంకా హడావిల్లో చేసేస్తా ఉన్నాను. మార్నింగ్ టిఫిన్ అండ్ లంచ్ బాక్స్ రెండు ప్రిపేర్ చేయాలి కదా అన్నట్టుగా మర్చిపోయాను. మీరైతే డెఫినెట్గా కింద అయితే పేపర్ వేసుకోండి, టిష్యూ పేపర్. అప్పుడే మనకి వాటర్ అంతా కూడా ఈ చపాతీలకు పట్టుకోకుండా, అంటే కొంచెం తడితడిగా అయిపోతుంది కదా, సో అలా లేకుండా బాగుంటుంది. సో మీకు చెప్పాను కదా ఇందాక ఎంత మెత్తగా ఉంటుంది అనేది. ఇక్కడ చూడండి ఇలా అంటే కూడా ఎంత బాగా మెత్తగా ఉందో. అండ్ పొరలు కూడా చూడండి, లోపల ఇంకొక చపాతీ పెట్టేసేయచ్చామన్నట్టుగా ఉంది కదా. సో అంత బాగుంటాయి. సో డెఫినెట్గా మీరైతే ట్రై చేయండి. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి.